మంగళవారం 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి అండర్-14, అండర్-19 బాలబాలికల కరాటే పోటీలు ఘనంగా నిర్వహించారు. పూడూరు బీఎన్ఆర్ పాఠశాలల్లో నిర్వహించిన ఈ పోటీలను మేడ్చల్ సీఐ సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మానసిక శారీరక దృఢత్వానికి కరాటే దోహదపడుతోందని, బాలికలకు స్వీయ రక్షణకు ఉపకరిస్తుందని అన్నారు. ఎస్జీఎఫ్ లో కరాటేను సైతం మిళితం చేయడం శుభ పరిణామమని అన్నారు. ఇక విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తుపై నిర్దిష్టమైన ఆలోచనతో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులకు పాఠశాల స్థాయిలోనే ట్రాఫిక్ పై, విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలని పాఠశాల యాజమాన్యానికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి కిష్టయ్య, బీఎన్ఆర్ పాఠశాల కరెస్పాండెంట్ హనుమంత్ రెడ్డి, ఆయా పాఠశాలలకు చెందిన 300 మంది కరాటే విద్యార్థులు కూడా పాల్గొన్నారు. బీఎన్ఆర్ స్కూల్ పూడూరులో మేడ్చల్ జిల్లా ఎస్జీఎఫ్ కరాటే పోటీలు ప్రారంభించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా జిల్లా నలుమూలల నుంచి కూడా దాదాపు 300 మంది విద్యార్థులు 70 స్కూళ్ళ నుంచి కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఇక్కడ జిల్లా స్థాయి కాంపిటీషన్స్ సెలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదిగి అంతర్జాతీయ స్థాయికి కూడా మంచి ప్రతిభ ప్రదర్శించి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలి. అదేవిధంగా జీవితంలో మీరు కూడా మంచి స్థాయిలో ఉండాలని మీ అందరినీ ఆశిస్తూ ఈ యొక్క ఎస్జీఎఫ్ మా బీఎన్ఆర్ స్కూల్కు పోస్ట్ ఇచ్చినందుకు, ఆతిథ్యం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఎస్జీఎఫ్ సెక్రటరీ శ్రీ కిష్టయ్య సార్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోటీలకు ఇచ్చేసినటువంటి మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు, గవర్నమెంట్, ఎయిడెడ్ స్కూల్స్ నుంచి ఇచ్చేసినటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడ స్వాగతం పలుకుతూ, ఇక్కడ అడిగిన వెంటనే హనుమంత్ రెడ్డి గారు బీఎన్ఆర్ స్కూల్లో మాకు ఆతిథ్యం ఇచ్చి ఈ జిల్లా స్థాయి పోటీలను ఇక్కడ నిర్వహించడానికి ఆతిథ్యం ఇచ్చినందుకు బీఎన్ఆర్ స్కూల్ వారికి జిల్లా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఇక్కడ సెలక్షన్ అయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో మన మేడ్చల్ జిల్లా తరఫున ఎస్ట్వైల్ 3 జిల్లాల టోర్నమెంట్కు వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ ఎవరైతే గోల్డ్ మెడల్ సంపాదిస్తారో ఈ గోల్డ్ మెడల్ సంపాదించిన పిల్లలు ఎస్ట్వైల్ జిల్లాకు, అంటే మన రంగారెడ్డి జిల్లా తరఫున అక్కడ సెలక్షన్కి వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మంచి ప్రావీణ్యాన్ని ప్రదర్శించి ఇక్కడ సెలక్షన్ అయిన వాళ్ళు మనకు మేడ్చల్ జిల్లాకు మంచి పేరు తెస్తారని ఆశిస్తూ జిల్లా తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ యాజమాన్యం వారికి మరీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్.